ఈ తిమ్మరాజు అనే సినిమాకి నేను డైరెక్టర్ని. నా పేరు వేమగిరి. నేను లాస్ట్ 10 years ఇండస్ట్రీలో ఉన్నాను. ఫస్ట్ ఫీచర్ ఫిలిం, అంతకుముందు ఎల్బి శ్రీరామ్ గారిని మెయిన్ రోల్ పెట్టి రాళ్ళు అని ఒకటి తీశాను, 43 minutes డాక్యుమెంటరీ. సెకండ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు విన్నర్ని, నామినీ అవార్డు. నాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఈ సినిమాకి నాని కావడానికి ఫస్ట్ బీజం వేసిన ఎల్బి శ్రీరామ్ గారికి ముందు మీడియా ముందు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను మళ్ళీ మూవీ తీయాలని చెప్పి ప్రపోజల్ చేసుకుని కథలు పట్టుకొని తిరుగుతున్న తరుణంలో నాకు శైల్ కుమార్ గారు, పులిరత్నం అని ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఓ మంచి కథ ఉంటే తీయడానికి మేము సిద్ధమేనని చెప్పని అన్నారు. వాళ్ళకి నేను కథ కూడా చెప్పలేదు. నాకు ఫస్ట్ టైం ఇంత ఒక ఆలీ గారితో నాకు ఇంత పరిచయం, ఇంత ఓపెన్గా ఉంటాను, ఇంత దగ్గరగా అన్ని విషయాలు చెప్పుకొని ప్రతి ఒక్క విషయాన్ని మనం చెప్పుకొని నేను ఇలా వెళ్తానని చెప్పుకొని కానీ ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేను ఊహించలేదు. చాలా కోఆపరేట్ చేశారు మాకనంటే నా సినిమా ఇప్పుడు ఈ సినిమా ఇంతలో ఇలా రావడానికి కారణం కానీ ఎవ్రీథింగ్ ఆయన సైడ్ నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు కొత్తోడే ఏదో అంటే ఏం చేస్తాడో అదేం లేకుండా కాన్ఫిడెంట్గా ఏమనుకున్నాడో ఫస్ట్ రోజు నేను సెట్కి వెళ్ళిన తర్వాత కూడా సెట్కి వెళ్ళిన ఫస్ట్ డే ఒకసారి చూసాడు, ఒక 1 hour అలాగే అబ్జర్వింగ్గా. తర్వాత పూర్తిగా నాకు షార్ట్ సార్ అంటే షార్ట్ అంతే, ఇది ఎందుకు ఏంటని జస్ట్ వివరంగా అడిగేవాళ్ళు అంటే టేక్ అని వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే చేసిన ఆలీ గారికి నా అండ్ కోఆపరేషన్ ఉండేసి మొత్తం హోల్ యూనిట్ మొత్తం కూడా 40-60 feet డౌన్లోకి యూనిట్ మొత్తం దిగేసి అక్కడే నేను 26 days చేశాను వర్క్. హోల్ యూనిట్ వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం జిమ్మి జిప్పులు అందరూ కూడా ఫుల్ కోఆపరేషన్. ఇక నా ప్రొడ్యూసర్ విషయంకి వస్తే ఫస్ట్ డే నాకేం మాట ఇచ్చారో లాస్ట్ వరకు కూడా వాళ్ళిద్దరు అదే కమిట్మెంట్. ఇప్పటికీ అంటే ఇది చిన్న సినిమా, నీకు ఇచ్చిన ఇది నీకు అంటే నువ్వు ఒక ఈ ఎక్విప్మెంట్ ఇలా నేను ఏం ఎక్విప్మెంట్ అడిగినా కానీ కాదనకుండా వాడు అవుట్పుట్ కోసమే కష్టపడుతున్నాడు. సో అవుట్పుట్ ఆన్సర్ తనకి ఇద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మంచి కోఆపరేషన్ చేశారు. ఫస్ట్ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు సినిమాలో. సినిమా వాల్ పోస్టర్ చూడగానే సినిమా చూద్దాము అన్న ఇంట్రెస్ట్ ఈ మధ్యకాలంలో ఏర్పడిన కొద్ది సినిమాల్లో తిమ్మరాజు ఒకటి. ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిలిం అనే ఒక ఇంప్రెషన్ని సినిమా మీద క్రియేట్ చేసింది ఈ సినిమాని. నేను ఆలీకి ఒకసారి తనకు గుర్తుందని ఫోన్ చేసి ఏంటి బాస్ గమ్మత్తుగా ఉన్నది పబ్లిసిటీ అది అని చెప్పి తను కూడా చాలా కాన్ఫిడెంట్గా మంచి సినిమా అవుతుంది బాస్ అని చెప్పాడు నాకు. సో సినిమా టేకింగ్ వాటి గురించి ఆ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులు వాళ్ళు చెప్పారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి విపరీతంగా డబ్బులు వచ్చి వాళ్ళు చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యే రేంజ్కి వెళ్ళాలని. ఇక ఆలీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆలీ గారు ఆల్రెడీ పెద్ద స్టార్, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే వేమగిరి డెఫినెట్గా అతను ఏంటంటే లాస్ట్ టైం కూడా ఏదో నాకు అవార్డు వచ్చిందని చెప్పి చెప్పాలా చెప్పక్కర్లేదు అన్నట్టుగా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పారు. డెఫినెట్గా ఆయన అవార్డు వచ్చింది, గ్రేట్ డైరెక్టర్ అవుతాడు, చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఇండస్ట్రీకి 1 of the top 5 డైరెక్టర్స్లో ఆ డైరెక్టర్గా నిలుస్తాడు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా పెద్ద ప్రొడ్యూసర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి ఒక చిన్న సినిమాకి మనం యాక్ట్ చేసినా చేయకపోయినా సరే మనం వెళ్ళి ఎంకరేజ్ చేయాలి అని చెప్పి వచ్చిన ఏవిఎస్ గారికి, మహేష్ రాఘవ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో ఈవీవి గారు పాల్గొని డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన వాళ్ళు మన చెంత లేకపోవడం చాలా బాధాకరం. డెఫినెట్గా ఆయన ఆఖరి కోరిక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. డెఫినెట్గా ఇది అవుతుంది. ఆలీ ఉన్న ప్రతి సినిమా సూపర్ హిట్ కావాలని, ఆలీ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఈ 2011లో చక్కటి ఆర్థిక విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ పిక్చర్ అండ్ ఫర్ దిస్ యూనిట్. గాడ్ బ్లెస్ దెమ్. థ్యాంక్ యూ. తిమ్మరాజు మా టీం లీడర్ అనే టైటిల్లో మా డైరెక్టర్ వేమగిరి ఆయన రావడం, కథ చెప్పడం, ఆ కథ నాకు నచ్చింది. నేను దాదాపు రాజమండ్రిలో మంచి ఎండాకాలంలో ఈ సినిమా స్టార్ట్ అయింది. కరెక్ట్గా వర్షాకాలం వచ్చేసరికి ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. అండ్ దీంట్లో ఎల్బి గారు, ఎంఎస్ గారు, కొండవలసి గారు, జీవ గారు, నా పేరు చెప్పగలుగుతారు, ఏవిఎస్ గారు ఈ సినిమాలో లేరు, సపోర్టింగ్ కోసం వచ్చారు. మా తిమ్మరాజు హోల్ టీంకి, అట్లాగే శివకృష్ణ గారు, ఇక దువాసి మోహన్, ఇక ఎల్బి మా తాత క్యారెక్టర్, అంటే మెయిన్ ఈ తిమ్మరాజుకి తాత అంటే ముందు ఈయనే రాజు, ఈ తర్వాత మా ఫాదర్ తర్వాత నేనన్నమాట. సో ఈ సినిమా అంటే చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ తిమ్మరాజు అనే సినిమా గురించి ఆలీ ఎంత ఉత్సాహంగా కాన్ఫిడెంట్గా ఉన్నాడో
నేను సుమారు 5-6 నెలల నుంచి గమనిస్తున్నాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఏ ఆర్టిస్ట్కైనా ఒక మంచి వెరైటీ క్యారెక్టర్ వస్తే దాన్ని విపరీతంగా ప్రేమిస్తాడు. అలాగే ఒక అద్భుతమైన క్యారెక్టరు ఆలీది. హీరోగా అనేక క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు. గతంలో నేను డైలాగ్స్ రాసినప్పుడు యమలయాల తర్వాత కొన్ని సినిమాల తర్వాత పిట్టల ద్వారా అనే సినిమాకి చేశాడు. అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు. పిట్టల ద్వారానే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నందుకు మళ్ళీ హీరోగా చేస్తున్న సినిమాల్లో ఈ సినిమాకి అంత ఉత్సాహం అతనిలో చూస్తున్నాను. ఆ గెటప్ కానీ, ఆ భాష కానీ, ఆ పెర్ఫార్మెన్స్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తిమ్మరాజు ఆలీ గారు మా సినిమాకి చేయటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మా పార్ట్నర్ గారు చెప్పినట్టు యాజ్ యూజువల్గా అన్ని కష్టాలు, అన్ని సుఖాలు అన్నీ అనుభవించాము. ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆడియో కూడా బాగా హిట్ అయ్యింది. అలానే సినిమా కూడా దానికి తగ్గట్లే ఉంటుంది. ఈ మంత్ 24th or 25th అంటే 25th రోజున అందరి ముందు తిమ్మరాజు వస్తున్నారు. మా టీంని, మా అందరినీ ఆశీర్వదిస్తారని స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మరి ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.